ఉత్సవాల పోస్టర్లు విడుదల. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లో హిందూ ముస్లింల సాంస్కృతిక వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుంతకల్ గడ్డపై హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ విరాజిల్లే సాంస్కృతిక వైభవం గుంతకల్లు గడ్డ సొంతం. ఇలాంటి పాత గుంతకల్లో శతాబ్దాల చరిత్ర కలిగిన దర్గాయే హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలీ బాబా వారి దర్గా. మత సామరస్యానికి ప్రతీకగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మస్తాన్ వలీ బాబా దర్గాలో వైభవంగా ఉరుసు మహోత్సవ ఉత్సవాలు ప్రారంభానికి సంబంధించిన వివరాలు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మస్తానయ్య స్వామి 389వ ఉరుసు ఉత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను దర్గా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. మొదటగా వీటిని మస్తానియా దర్గాలో స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని కమిటీ సభ్యులు విడుదల చేశారు. పాత గుంతకల్లో కొలువుదీరిన హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలీ బాబా దర్గాలో మస్తాన్ వలీ బాబా వారి ఉరుసు ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసిన దర్గా కమిటీ సభ్యులు. హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలీ బాబా వారి 389 ఉరుసు మహోత్సవం భక్తాదులకు ఆహ్వానం పలుకుతూ ఉరుసుకు సంబంధించిన వివరాలు గంధం 31/7/2024 బుధవారం జరుగును మరియు సంషేర్ 1/8/2024 గురువారం జరుగును మరియు జియారత్ 2/8/2024 శుక్రవారం జరుగును. ఈ 3 దినాల ఉరుసుకు సంబంధించిన గోడ పత్రాలను దర్గా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. శ్రీ మస్తానయ్య స్వామి దర్గా డెవలప్మెంట్ మరియు సేవా కమిటీ సభ్యులతో పాటు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రహీం గారు ఆధ్వర్యంలో మస్తానయ్య స్వామి 389వ ఉరుసు మహోత్సవం యొక్క గోడ పత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మస్తానయ్య దర్గా డెవలప్మెంట్ కమిటీ పాత గుంతకల్లు సభ్యులు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రహీం ఖాన్, గణాచారి బాబురెడ్డి, జీపీ తిమ్మారెడ్డి, జీపీ మంతకల్లు రెడ్డి, కమిటీ ప్రెసిడెంట్ సుంకన్న, సెక్రటరీ పాండురంగ, జింకల ధనుంజయ, ఆల్తాఫ్, సలీం మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు. 389 ఉర్సు పురస్కరించుకొని 31 గంధము, 3వ తారీఖు షంషీరు, 2వ తారీఖు జియారతు. ఈ కార్యక్రమంలో అందరూ గుంతకల్ ప్రజలే కాక జిల్లా నుంచి మళ్ళీ రాయలసీమ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని కొలుసుకుంటారు. కాబట్టి అందరూ శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, అదేవిధంగా ఈరోజు గుంతకల్ డెవలప్మెంట్ మస్తానయ్య స్వామి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉరుసు శాంతియుతంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని మస్తానయ్య గారిని కోరుకుంటూ, ఈరోజు వక్ఫ్ బోర్డు వారికి కూడా ఇక్కడ తగిన సౌకర్యాలు కల్పించాలని వచ్చిన భక్తాదులందరికీ వాళ్ళకు ఉండటానికి అన్నిటికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 389వ ఉరుసు మహోత్సవం సందర్భంగా ఈరోజు మస్తానయ్య స్వామి డెవలప్మెంట్ సేవా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టర్లలో మన దర్గా పెద్దలైనటువంటి బాబురెడ్డి, అలాగే తిమ్మారెడ్డి గారు, మంతకల్ రెడ్డి గారు, అలాగే దర్గా కమిటీ దర్గా సార్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే దర్గా పూజారుల ఆధ్వర్యంలో ఈరోజు ఉరుసు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మస్తానయ్య సేవా కమిటీ ఆధ్వర్యం సేవా కమిటీని 2012లో 12 ఏళ్ళుగా మేము సేవా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 31వ తారీఖు 2 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భారీ ఎత్తున ఈ ఉరుసు మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ముస్లింలు, హిందువులు కలిపి చేసుకునే పండగ, అత్యంత మహోత్సవం భారీగా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉరుసుని అలాగే కమిటీ ఆధ్వర్యంలోనూ, అలాగే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వారు కూడా దగ్గరుండి వాళ్ళకి సహకారాలు అందించి ఏ లోటుల పాటలు లేకుండా దర్గా పూజలు కూడా వచ్చిన భక్తాదుల్ని బాగా చూసుకొని ఈ ఉరుసుని మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, అలాగే దర్గా పెద్దలకు, అలాగే పూజారులకి, కమిటీ చైర్మన్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మస్తానయ్య స్వామి దర్గా డెవలప్మెంట్ అండ్ సేవా కమిటీ ఆధ్వర్యంలో 389వ ఉరుసు మహోత్సవానికి గోడ ప్రతిమలను ఈరోజు గణాచారి బాబురెడ్డి గారు, జీపీ తిమ్మారెడ్డి గారు, మంతకల్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ముఖ్య అతిథిగా మన వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రహీం సార్ గారు ఆధ్వర్యంలో ఈ గోడ ప్రతిమలను ఆవిష్కరించడం జరిగింది. 389వ ఉరుసు మహోత్సవానికి
2 రోజుల అన్నదాన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో మన దర్గా పెద్దల ద్వారా జరగడం జరుగుతూ ఉంది. అలాగే భక్తులందరూ కూడా ఇచ్చిన విరాళాలు, అలాగే ఈ కమిటీని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ భక్తులకి సేవలు ఎక్కడి నుండో వచ్చే వాళ్ళకి అన్నదానం కానీ, ఈ గోడ ప్రతిమలకు కానీ, ఈ అన్నదానానికి సంబంధించి క్యూ లైన్ సంబంధించిన పైప్ లైన్ కానీ, అలా డాక్టర్ మన్సూర్ అలీ గారు మనకి వెన్నంటూ ఉండి భక్తులు ఇబ్బంది పడకూడదని తను ఎంతో మాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆయనకు కూడా మా కమిటీ ఆధ్వర్యంలోన పాతగుంతకల్ తరఫు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన్ని ఈ ఉరుసు మహోత్సవంలో కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆయన్ని ముందు పెట్టి పలు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాము. రేపొద్దున జరిగిపోయే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా సారు మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే అందరూ కూడా ఈ ఉరుసు మహోత్సవంలో ఎలాంటి గొడవలు అలాంటివి జరగకుండా శాంతి సామరస్యాలతో హిందూ ముస్లింలు కలిసి ఎక్కడి నుండో వచ్చిన భక్తులకి మన ఈ పాతగుంతకల్ ఆధ్వర్యంలో జరిగే ఉరుసుని దిగ్విజయంగా నిర్వహించాలని, అలాగే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి మా కమిటీ తరఫున ప్రతి ఒక్కటి సౌకర్యాలు కల్పించాలని వినతి పత్రం సమర్పించడం జరుగుతోంది. అలాగే వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్ రహీం సార్ని కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఆచార వ్యవహారాల విషయంలో కానీ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకూడదని చెప్పేసి మేము వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్ కూడా సవినయంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.